మానవునిలో ఉద్రేకంతో కూడిన మనస్తత్వం ఏర్పడటానికి మత సంబంధ భావనలు ఒకానొక మౌలిక కారణంగా ఉంటూ వచ్చాయన్నది వాస్తవ విషయం. తొలిసారిగా ఉద్భవించిన ఆ అతి ప్రాచీన కాలం నుండి నేటి వరకు మానవుని గురించి తెలిపే మానవ పరిణామ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే పై విషయం నిజమని చెప్పటానికి తగినన్ని ఆధారాలు లభిస్తాయి. జాతికి జాతికి ఆయా కాలాలను అనుసరించి మత ఉద్రేకాలు వేర్వేరుగా ఉంటాయనేది నిజమే అయినా, ఈ విశ్వ నిర్మాణానికి విశ్వావిర్భావానికి కారణాలేమిటి, దానిలో మానవుని పాత్ర ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకాలన్న మానవుని ఆకాంక్ష విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు లేవు. భావ వ్యక్తీకరణ ఆలోచన అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఆలోచనలు భావాల నుండి మొలకెత్తుతాయి. మానవుని మానసిక స్థితికి సంబంధించిన వివిధ కారణాలను బట్టి భావాలు ఏర్పడతాయి. ఇవి పరిసర విజ్ఞానపరమైన, సాంఘికపరమైన, మానసికపరమైన మొదలైన వివిధ కారణాలకు అనుగుణంగా ఏర్పడతాయి.